యేసుక్రీస్తు చెప్పిన 3 ఉపమానాలను మనం చూడబోతున్నాం. ఆయన ఎక్కడికి వెళ్ళినా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడికి వెళ్ళినా ఆయన చుట్టూ అనేక మంది జనసమూహం ఆయన్ని వెంబడించేవాళ్ళు. ఆయన ఎక్కడుంటే అక్కడ ఇసకేస్తే రాలనంత జనం ఆయన చుట్టూ ఉండేవాళ్ళు. ఇంచుమించుగా పండితులు చెప్పే విషయం ఏంటంటే, బైబిల్ పండితులు ఆయన వెంట ఎప్పుడూ కూడా ఇంచుమించుగా 50,000 మంది ఉండేవాళ్ళంట. ఆయన ముట్టాలని, ఆయన తాకాలని, ఆయన ద్వారా స్వస్థత పొందుకోవాలని, ఆయన మాటలు వినాలని ఎంతోమంది ఆయన చుట్టూ, ఆయన వెనకాల ఆయన్ని వెంబడిస్తూ ఆయన చుట్టూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రజలందరినీ చూసి ఒక 3 ఉపమానాలు వాళ్ళకి చెప్పాడు. ఉపమానం అంటే అర్థం కాని విషయాన్ని అర్థమయ్యేటట్టు చెప్పడానికి వాడేదే ఉపమానం. అలా యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక ఉపమానాల ద్వారా ప్రజలకు బోధించేవాడు. కానీ ఒక సందర్భంలో 3 ఉపమానాలు ఒకేసారి వారికి తెలియజేశాడు. ఆ 3 ఉపమానాలని మనం ఈరోజు చూసి ఆ ఉపమానాలు ఎందుకు చెప్పాడు, ఆ ఉపమానాల భావం ఏంటి, ఆ ఉపమానాల ద్వారా మనమేం నేర్చుకోగలమో మనం చూద్దాం. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ఉపమానాలు మనకు లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు కనపడతాయి. అందరూ కూడా లూకాసు వార్త 15వ అధ్యాయం తీద్దాం. లూకాసు వార్త 15వ అధ్యాయము మనం తెరిచినట్లయితే మనం లూకాసు వార్తలో నుండే మనం ఆ వాక్యాలను మనం చూడబోతున్నాం. ఆ 3 ఉపమానాలని మొదటి ఉపమానంగా, అంటే ఈ ఉపమానాలు మీరు చదివి ఉండొచ్చు, బహుశా చాలామందికి ఓసి ఈ ఉపమానాలా మాకు బాగా తెలుసు, మేము చూసేసాం, మేము చదివేసాం, మేము వినేసాం అనుకోవచ్చు మీరు. కానీ దేవుడు ప్రతిసారి ఆయన వాక్యం ద్వారా నూతనంగా మాట్లాడతాడు. కాబట్టి మరొకసారి ఉపమానాలు మనం చదువుకుందాం. మొట్టమొదటిగా మొదటి ఉపమానం 15వ అధ్యాయం 3వ వచనం నుండి చదువుదాం. 15వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త తీయని వారు తీసుకోండి. కొత్త నిబంధనలో లూకాసు వార్త 15వ అధ్యాయము 3వ వచనం. ఆమేన్, హల్లెలూయా. అంటే ఒక కాపరికి 100 గొర్రెలు ఉన్నాయంట. ఎన్ని గొర్రెలు ఉన్నాయమ్మా? 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయిందంట. దీన్ని తప్పిపోయిన గొర్రె ఉపమానం అంటారు. అంటే ఇక్కడ గొర్రె ఎప్పుడు తప్పిపోతుంది అనేది మనం ఆలోచించాలి. దీని లోతుల్లోకి వెళ్ళి గొర్రె గురించి మనం ఆలోచిస్తే, ఇప్పుడు గొర్రె మందలో నుండి, కాపరి దగ్గర నుండి, కాపరి దృష్టిలో నుండి, మందలో నుండి ఎప్పుడు తొలగిపోతుంది, సైడ్ ట్రాక్కి వెళ్ళిపోతుంది అంటే, ఈ గొర్రె మేస్తూ మేస్తూ మందలో పోతున్నప్పుడు ఎప్పుడైతే కాపరి చూపించే మార్గంలో కాకుండా, కాపరి చూపించే పచ్చదనాన్ని కాకుండా కుడికి కానీ ఎడం కానీ చూస్తుందో, చూసినప్పుడు దీనికి రంగురంగుల ఆకుకూరలు కనబడతాయి, రంగుల పచ్చటి చెట్లు కనబడతాయి. అప్పుడు ఏమనుకుంటుంది అంటే మనసులో, ఒరే ఇన్ని రంగురంగుల ఆకుకూరలు ఉండగా, ఎంత పచ్చటి మొక్కలుండగా మనకు కాపరి ఎప్పుడు డైలీ ఒకే ఫుడ్ పెడతా ఉంటాడు, కొద్దిగా డిఫరెంట్గా మనం ఈ రంగురంగుల ఆకుకూరలు తిందాం అనేసి కాపరిని మందను వదిలిపెట్టి కొద్దిగా టెల్లేసి మేసేసి వద్దాం అనేసి ఎప్పుడైతే ఇది అనుకుంటుందో అప్పుడు సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ పచ్చటి లేదా రంగురంగుల ఆకుకూరలు మేసి మరలా వెనక్కి తిరుగుతుందో, వెనక్కి తిరిగేసరికి కాపరి అక్కడ కనపడ్డు, మంద అక్కడ కనపడదు. హల్లెలూయా. అంటే ఈ గొర్రె ఎవరికి సాదృశ్యం అంటే మనకే. మనల్ని బైబిల్లో గొర్రెలతో పోల్చాడు. గొర్రెలు అంటే నిజమైన గొర్రెలని కాదు, గొర్రెలకు ఉండే స్వభావం, వాటిలో ఏవేవి మంచి స్వభావాలు ఉంటాయో, అమాయక స్వభావాలు ఉంటాయి, ఆ స్వభావాలను బట్టి మనల్ని గొర్రెలతో పోల్చాడు. ఇప్పుడు ఈ గొర్రె కాపరిని వదిలిపెట్టిందా, కాపరే గొర్రెని వదిలిపెట్టాడా? ఏమ్మా, కాపరే గొర్రెని కావాలని వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? లేదు, కాపరి గొర్రెలను గమనిస్తూ ఉంటే ఈ గొర్రె మాత్రం సైడ్ ట్రాక్ తీసుకొని కాపరికి కనపడకుండా వెళ్ళిపోయింది. కాపరి నుండి గొర్రె వెళ్ళిపోయింది. అలా ప్రభువు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు. ప్రభువునే మనం ఏం చేస్తామంటే చాలా సందర్భాల్లో విడిచిపెట్టేస్తాం, ప్రభువునే మనం వదిలిపెట్టేస్తాం. ఎందుకు వదిలిపెట్టేస్తాం తెలుసా? రంగురంగుల ఈ ప్రపంచాన్ని చూసి, ఒరే
ఎంత బాగుందో, ఎంత బాగున్నాయో అనేసి రంగురంగుల వలయాల్లో పడిపోయేసి ప్రభువును వదిలిపెట్టి ఏం చేస్తామంటే లోకంలో ఎంజాయ్ చేయాలి, మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అనేసి సైడ్ ట్రాక్ వెళ్ళిపోతాం. సైడ్ ట్రాక్ వెళ్ళిపోయినప్పుడు ఈ గొర్రె ఎప్పుడైతే సైడ్ ట్రాక్ వెళ్ళిపోతుందో అప్పుడు ఈ గొర్రె ఏం చేస్తుందంటే మెల్లిగా చీకటి అవుతుంది. చీకటి అయితే ఏమవుతుందో తెలుసా? గొర్రెలకు భలే భయం చీకటి అంటే. ఎందుకంటే ఇవి ఒంటరిగా ఉండడం, ఎప్పుడు కూడా గుంపుగా ఉంటాయి. అవి కూడా అరణ్యాల్లో ఉండవు. మీరు చూసినట్లయితే అడవి గాడిదలు ఉంటాయి, అడవి కుక్కలు ఉంటాయి, అడవి పందులు ఉంటాయి, ఇలా ఉంటాయి. కానీ అడవికి సంబంధించిన గొర్రెలు ఉండవు. గొర్రెలు ఆల్మోస్ట్ ఎక్కడ ఉంటాయి? మనుషుల దగ్గరనే ఉంటాయి. హల్లెలూయా. గొర్రెలు ఎక్కడ ఉంటాయి? మనుషుల దగ్గరే నివాసం చేస్తాయి, కాపరి దగ్గరే ఉంటాయి గొర్రెలు. ఇప్పుడు ఈ గొర్రె ఎప్పుడైతే చీకటిని చూస్తుందో భయపడిపోతుంది. అమ్మో చీకటి, అమ్మో చీకటి అనేసి చీకటి వచ్చిన వెంటనే భయపడతా ఉంటుంది. మనలో కూడా చాలామందికి రాత్రి అయితే నిద్ర పట్టదు. ఉన్న పరిస్థితులను బట్టి, కష్టాలను బట్టి, అనారోగ్యాలను బట్టి, స్థితిగతులను బట్టి, రేపేం సంభవిస్తుందో, తెల్లార్తలు వేస్తే ఏమవుతుందో అనే ఒక టెన్షన్స్తో చాలామందికి రాత్రిపూట నిద్ర పట్టదు. బ్రదర్ రాత్రిపూట నిద్ర పట్టడం లేదు బ్రదర్, నిద్ర రావడం లేదు బ్రదర్, అందుకే మాత్రలు వేసుకొని నిద్రపోతాను బ్రదర్, ఈ రోగం నన్ను బలహీనపరుస్తుంది బ్రదర్ అని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ గొర్రె కూడా అలానే రాత్రి అయితే దీనికి భయం వేసేస్తుంది, ఎందుకంటే తప్పిపోయింది గొర్రె. ఇప్పుడు రాత్రి అయితే ఎందుకు భయం అంటే రాత్రి ఈ క్రూర మృగాలు తిరుగుతూ ఉంటాయి అరణ్యంలో. ఈ క్రూర మృగాలను చూస్తే ఇంకా భయం. ఏ క్రూర మృగం వచ్చి నన్ను తినేస్తుందో, ఏ ఆపద నా మీదకి వచ్చేస్తుందో, ఏది నన్ను పట్టుకుంటుందో అని గొర్రె భయపడిపోతూ ఉంటుంది. హల్లెలూయా. మనలో కూడా చాలామంది మనుషుల వలన కావచ్చు, అనారోగ్యాల వల్ల కావచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందుల వల్ల కావచ్చు, లేదా వ్యక్తుల వల్ల కావచ్చు, భయానకమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. హల్లెలూయా. మనుషులు మనల్ని భయపెడుతూ ఉండొచ్చు. ఈ గొర్రె కూడా అదే పరిస్థితుల్లో ఉంది. చివరికి భవ్య పాపను బాగా పట్టుకోవాలి. ఆ గొర్రె అలా ఉన్నప్పుడు సింహం కానీ, ఆ చుట్టుపక్కల సింహం ఉండి గర్జించింది అనుకో. ఈ సింహం ఎప్పుడైతే గర్జిస్తుందో, చుట్టుపక్కల ఎక్కడైనా సింహం గర్జన ఇది వినింది అనుకో, వెంటనే గొర్రె ఏం చేస్తుంది తెలుసా? గడ గద గడ 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 గజ 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 వణికిపోయేసి అక్కడికక్కడే 1, 2 మోషన్స్ మొత్తం పోతాయంట. హల్లెలూయా. ఎందుకంటే గొర్రెకి అంత భయం. అమ్మో నా చుట్టూ ఎక్కడో సింహం తిరగతా ఉంది, నన్ను తినేస్తుంది అనే భయంలో మోషన్స్ వచ్చేస్తాయంట దానికి. ఎందుకని సింహం గర్జన వినింది. మనలో కూడా సింహం గర్జన, అపవాది గర్జిస్తుంది మన మీద. అదో ఈ కష్టాల్లో ఉన్నావు, ఈ బాధల్లో ఉన్నావు, నువ్వు బ్రతకడం అవసరమా? అదో కాపర్ని విడిచిపెట్టి బయటకు వచ్చేసావు, ఇప్పుడు నువ్వు తప్పించుకోగలవా? దీంట్లో నువ్వు నిలబడగలవా? అవసరమై బ్రతుకు, చచ్చిపో అనేసి సాతాను ఏం చేస్తుందంటే మన చెవులో వచ్చి గర్జిస్తుంది, ఆ మాటలు వినిపింపజేస్తూ ఉంటుంది. అప్పుడు చాలామంది దాని గర్జనకు భయపడిపోయేసి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతోమంది, ఆత్మహత్యలకు ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది. హల్లెలూయా. కారణం ఏంటంటే ఈ గొర్రెలన్నీ దేవునికి దూరంగా ఉన్నాయి, లోకాశల్లో పడిపోయాయి. ఇంకా ఈ గొర్రె సరే ఈ క్రూర మృగాల నుండి మనం తప్పించుకుని ఎట్టయినా కాపరి దగ్గరికి వెళ్ళిపోవాలి అనేసి అరణ్యంలో నడద్దామని ప్రయత్నం చేసింది అనుకో, ఆ చీకట్లో ఎక్కడొకక్కడ ముళ్ళు గుచ్చుకుంటుంది. ఎందుకంటే అరణ్యంలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి. దీని పాదాలు కూడా మీరు చూసినట్లయితే ఆ గిట్టల మధ్యలో మెత్తగా ఉంటుంది. అసలు గొర్రెలకు వచ్చే చాలా పెద్ద ప్రాబ్లంలో ఒక ప్రాబ్లం ఏంటంటే ముళ్ళు గుచ్చుకుపోవడం. గొర్రెలకు కానీ మేకలకు కానీ కాళ్ళ మధ్యలో, గిట్టల మధ్యలో ఏం చేస్తాయంటే ముళ్ళు గుచ్చుకుపోతాయి, దాంతో నడవలేకపోతాయి, దాంతో మేత మేయలేకపోతాయి, చాలా ఇబ్బంది పడతాయి. ఇప్పుడు ఈ అరణ్యంలో ఎప్పుడైతే అది నడద్దామని ప్రయత్నం చేస్తుందో ముళ్ళు గుచ్చుకునేస్తుంది. ఈ ముళ్ళతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాయి. మనలో కూడా ఎన్నెన్నో ముళ్ళు మన జీవితాల్లో మనల్ని బాధిస్తూ ఉంటాయి, మనల్ని ఇబ్బంది పెడతా ఉంటాయి, మనల్ని కష్టపెడతా ఉంటాయి. అలానే ఈ గొర్రె ఎప్పుడైతే ముళ్ళు గుచ్చుకొని బాధపడుతూ ఆ టైంలో ఏం చేస్తుందంటే మెల్లిగా ఆ చీకటిలో అది చేసే ఒకే ఒక పని ఏంటంటే మెహ 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 అనేసి అరవడం ప్రారంభిస్తుంది, అరస్తుంది. మనం కూడా మనకున్న కష్టాల్లో, ఇరుకుల్లో, ఆ ముళ్ళు లాంటి బాధల మధ్యలో దేవుని వైపు చూస్తూ ఏం చేస్తామో తెలుసా? ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మొర పెడతాం, ప్రభు ఈ సమస్య నుండి నన్ను విడిపించండి, ఈ కష్టం నుండి, ఈ అనారోగ్యం నుండి. డాక్టర్లు చేతులు ఎత్తేశారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను వదిలేశారు,
తండ్రి నేను ఈ ఇబ్బందుల్లో ఉన్నాననేసి దేవుని వైపు మనం చూసి మొరపెట్టడం మనం చేస్తాం. ఎప్పుడైతే ఇది మొరపెడుతూ లేదా అరుస్తూ ఉంటుందో కాపరి ఊరికే ఉంటాడా? కాపరి ఊరికే ఉండడండి. ఆ కాపరి ఏం చేశాడంటే తెలుసా? 99 గొర్రెలను విడిచిపెట్టి ఏ గొర్రె కోసం వచ్చాడంట? తప్పిపోయిన గొర్రె కోసం వచ్చాడంట. ఈ కాపరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, ఈ మంచి కాపరి ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి దేవునితో సమానుడుగా ఉండే విడిచిపెట్టకూడని భాగ్యమని తలంచక ఆయన ఏం చేశాడంటే పరలోకాన్ని విడిచి భూమి మీదకి రిక్తుడుగా అల్పుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎవరిని వెతికి? నశించిపోతున్న మనల్ని వెతికి. హల్లెలూయా. ఇలా ఆయన వస్తూ ఏం చేస్తాడంటే కేక వేస్తాడు, ఎక్కడుందా గొర్రె? నేను కూడా ఒకనొక సమయంలో మా అమ్మా నాన్న కూడా గొర్రెలు మేకలు మేపినారు. అప్పట్లో కలికిరిలో చాలా సందర్భాల్లో తప్పిపోయాయి. ఊర్లు గ్రామాలు వెతికినాం. కానీ నాకు బాగా జ్ఞాపకం ఉండిపోయిన ఒక సందర్భం ఏంటంటే, తిరుపతిలో ఉన్నప్పుడు నేను ఇంకా సేవకురాల తిరుపతిలోనే ఉండా. అప్పుడు వచ్చేసాను. మరలా అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ రోజు ఒక గొర్రె తప్పిపోయింది. మా నాన్న ఏం చేశాడంటే నన్ను తోడు తీసుకొని, ఆడ తిరుపతి అడవి తెలుసు మీకు, భయంకరంగా ఉంటుంది. ఎడైనా చెట్లు కనపడవు కానీ ఆడ పెద్ద పెద్ద పొదలు, పెద్ద భయంకరంగా ఉంటుంది. ఆ అడవిలో పగలపూట వెళ్ళడం ఇబ్బంది, రాత్రిపూట కొండ కూడా మామూలుగా ఇట్ట ఫ్లాట్గా ఉండదు, ఎత్తుగా ఈ రూట్లో ఉంటుంది అనమాట. ఎక్కాలి కష్టపడి. అలాంటి మారుతూ అడివంతా చీకట్లో మా నాన్న కళ్ళు కనపడవు. ఆ టైంలో నాన్న వద్దు, నాన్న తెల్లారికి ఎత్తుకొని ఏడాకాడ దొరకని పోతే పోని అంటే లేదు దాన్ని కనబెట్టాలనేసి రాత్రి అంతా ఎతికితే నేను కింద నుండి చూస్తే అడవిలో ఒక పొదలా కనపడుతుంది అనమాట. అలాంటి షేప్ ఉన్న చోట నేను ఎప్పుడు ఆడికి పోలా. ఆ రాత్రిపూట అక్కడికి పోతే అట్ట దాటుకొని లోపలికి పోతే ఆ మేక శబ్దాన్ని విని మా నాన్న ఏం చేశాడంటే దాన్ని పట్టుకున్నాడు. అది అరవను మా నాన్న అరవను, అది అరవను మా నాన్న అరవను. గొర్రెలను చూశారనుకో, ఈ కాపరి ఏం చేస్తాడంటే అరుస్తాడు. ఒక రకమైన శబ్దం, డ్రర్ దా 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 దా, ఏదో వాళ్ళకు తోచిన శబ్దాలు చేస్తాడు. ఎప్పుడైతే ఆ గొర్రె మెల్లిగా అరస్తూ ఉంటుంది, ఎప్పుడైతే కాపరి శబ్దం వింటుందో మరెక్కువగా అరస్తూ ఉంటుంది. మెహ 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 అనేసి అరవడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. మనం కూడా మనకు మరెక్కువ కష్టమైనప్పుడు మరెక్కువగా ఏం చేస్తాం? దేవునికి మొరపెడతా ఉంటాం, ఉపవాసం ఉంటాం, కన్నీరు గారుస్తూ ఉంటాం. ఇలాంటి ఈ గొర్రె ఏ రీతిగా కాపరిని విడిచిపెట్టి తప్పిపోయిందో ఇక్కడున్న మనలో కూడా ఈ వ్యక్తిత్వం ఉంటుంది. ఏంటి? లోకాశల్లో పడి ప్రభువుని వదిలిపెట్టి వెళ్ళిపోవడం, లోకాశల్లో పడి దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం. కానీ ఈ గొర్రె తప్పిపోయిన కాపరి ఏం చేయాల? విడిచిపెట్టలా. కాపరి అడివైనా వస్తున్నాడు, చీకటైనా వస్తున్నాడు. ఇంకా మంచి కాపరి, బైబిల్లో రాయబడింది, మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడంట? తన ప్రాణం పెడతాడంట. హల్లెలూయా. బైబిల్లో దావీదు అనే భక్తుడు కనపడతాడు. ఈ దావీదు అంట ఏం చేశాడంటే తెలుసా? ఒకసారి తాను మేపుతున్న గొర్రెల దగ్గరికి ఒక సింహం వచ్చిందంట. ఒక సమయంలో ఎలుగుబంటు వచ్చిందంట. ఈ ఎలుగుబంటు సింహం ఒకానొక సమయంలో ఆ గొర్రెను పట్టుకొని లేదా గొర్రె పిల్లను పట్టుకొని తీసుకుని వెళ్తా ఉంటే దాంతో పోరాడి సింహం నోరుని చీల్చి ఎలుగుబంటును కొట్టి చంపి వాటిని కాపాడుకున్నాడంట. హల్లెలూయా. కాబట్టి మంచి కాపరి అదే చేస్తాడు. ఈ గొర్రెను ఎప్పుడైతే సింహం వచ్చి పట్టుకుంటుందో, పట్టుకున్న వెంటనే ఈ కాపరి దగ్గర దుడ్డు కర్ర ఉంటుంది. మంచి కాపరి అనుకో, గొర్రెని ప్రేమించే కాపరి అనుకో, వెంటనే ఏం చేస్తాడంటే దుడ్డు కర్ర తీసుకొని దాని మెడ మీద, ఆ సింహం మెడ మీద వేస్తాడు ఒక దెబ్బ. ఎప్పుడైతే మెడ మీద వేస్తాడో అది ఆ గొర్రెను పట్టుకుంటుంది కదా, ఆ గొర్రెను అలా వదిలేస్తుంది. మన ప్రభువు కూడా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అనే సాతాను మనల్ని పట్టుకున్నప్పుడు, నా కుమారుని పట్టుకుంటావా, నా కుమార్తెను పట్టుకుంటావా అనేసి ఎప్పుడైతే ఒక దెబ్బ వేస్తాడో మనల్ని కూడా విడిచిపెట్టేస్తుంది. హల్లెలూయా. సాతాను మనల్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం కాపరి యొక్క ప్రేమ. కాపరి ఆ గొర్రెను రక్షించాలి, ఆ గొర్రెను కాపాడాలని ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు చూడండి. కానీ ఈ గొర్రె ఎందుకు తప్పిపోయిందంటే లోకాశ, అట్రాక్షన్, రంగురంగుల ఆకుకూరలు, మనకు కూడా రంగురంగుల లోకం. ఈ లోకం అంతా మాయ లోకం. ఒకానొక సమయంలో గతించిపోతుంది. అందుకే భక్తుడు పాడతాడు, ఈ లోకం మాయరా
గతించే ఛాయరా, పరలోకమే శాశ్వతమురా, ప్రభునామమే శరణమురా, ఈ లోకం మాయరా అని ఒక చక్కటి పాట ఒక భక్తుడు పాడాడు. ఈ లోకం ఏంటి? మాయ. ప్రియమైన దేవుని పిల్లలు, ఈ మాయ లోకంలో చిక్కుకు ఉంటారు చాలామంది. ఇప్పుడు ఈ గొర్రె పరిస్థితి కూడా ఏంటంటే చిక్కుకునింది. ఈ గొర్రెను వదిలిపెట్టేశాడా కాపరే? లేదంట. ఆ గొర్రెను ఏం చేశాడంట? అక్కడ రాయబడింది, ఆ గొర్రె దొరికినప్పుడు దాన్ని భుజం మీద మోసుకొని వస్తాడంట. హల్లెలూయా. మామూలుగా మనమైతే ఎంత చెప్పినా విని పట్టించుకోకుండా వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు మనుషులు ఏమంటారు తెలుసా? రే, నేను అప్పుడే చెప్పినా, నువ్వు వినలా, ఇంకేం చేయలేవు, నీ కర్మ నువ్వు పడు, నీ నాశనం నువ్వు తెచ్చుకున్నావు, నేనేం చేసేది ఏమీలే అనేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతారు. అలాంటి మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే, ప్రభువు ఎంత గొప్పవాడంటే, లోకాశల్లో పడి నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతున్నా నీ వద్దకు వచ్చి నిన్ను కాపాడాలని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఆ గొర్రె దొరికినప్పుడు అంటే దాన్ని భుజాల మీద వేసుకొని వారి స్నేహితుల దగ్గరికి వచ్చి వారితో సంతోషపడతా ఉన్నాడంట. అంటే దేనికి సాదృశ్యం అంటే, ఒక్క ఆత్మ రక్షింపబడితే పరలోకం ఏమవుతుంది? పరలోకంలో సంతోషం కలుగుతుందంట. నువ్వు మారితే పరలోకంలో సంతోషం, ఒక్క ఆత్మ మారితే పరలోకంలో సంతోషం, తప్పిపోయిన వాళ్ళు మరలా దేవుని దగ్గరికి వస్తే పరలోకంలో సంతోషం కలుగుతుంది. కాబట్టి ఈ మొదటి ఉపమానం మనకేం చెప్తుందంటే, తప్పిపోయిన గొర్రె. ఎక్కడ తప్పిపోయిన గొర్రెది? లోకంలో తప్పిపోయిన గొర్రె. ఏ గొర్రెది? లోకంలో తప్పిపోయిన గొర్రె. లోకంలో తప్పిపోయిన వ్యక్తి గురించి సందర్భం ఇది. ఇది మొదటి ఉపమానంలో మనం చూస్తున్న విషయం. రెండో ఉపమానానికి మనం వెళ్దాం. ఎందుకు ఇన్ని ఉపమానాలు చెప్తా వస్తున్నాడు? ఎంతకీ ఆ ప్రజలను చూసి ఒక ఉపమానం చెప్పి వదిలేస్తే పోదా? ఉపమానం మీద ఇంకొక ఉపమానం చెప్పాలా? చెప్పాలి. ఇప్పుడు మీకు ఏదైనా కాయ కనపడింది అనుకో, ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయ కనపడింది, మీకు ఎత్తులో కనపడింది, ఏం చేస్తారు మీరు? దాన్ని కోయడానికి రాయితో కొడతారు. రాయితో కొడితే తగలలేదనుకో ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో రాయి తీసుకొని మళ్ళీ కొడతారు. మళ్ళీ తగలకపోతే మళ్ళీ ఇంకో రాయి. అది పడేంతవరకు ఎలా కొడతారో అలానే ఈ ఉపమానం సెట్ కాకపోవచ్చు, ఇంకొక ఉపమానం చెప్దాం. ఆ ఉపమానం సెట్ కావచ్చు, ఇంకొక ఉపమానం. ఎందుకంటే అక్కడ ఆ ప్రజల్లో ఇంచుమించు 50,000 మంది ఉన్నటువంటి ఆ ప్రజల్లో 3 రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈ 3 రకాల మనస్తత్వాలు కలిగిన వాళ్ళకి అర్థం కావాలి. కాబట్టి ఈ ఉపమానం అర్థం కాకపోతే ఇంకొక ఉపమానం చెప్దాం అనేసి ఇంకొక ఉపమానం చెప్పడం మొదలుపెట్టాడు. ఇంకొక ఉపమానం ఏంటో తెలుసా? 8వ వచనం చదువుదాం. ఇంకొక ఉపమానం 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములు ఉండగా ఇల్లు ఊడ్చి ఇక్కడ ఇంకొక ఆమె మనకు కనపడుతుంది. ఒక స్త్రీ దగ్గర ఎన్ని వెండి నాణ్యాలు ఉన్నాయంట? 10 వెండి నాణ్యాలు ఉన్నాయంట. 10 వెండి నాణ్యాలు. ఈ 10 వెండి నాణ్యాల్లో ఒక నాణ్యం దారిపోయిందంట. దారిపోయేసరికి ఇవేం చేసిందంటే తెలుసా? దీపాన్ని వెలిగించి బీరువా కింద చూసి, మంచం కింద చూసి, ఫ్రిడ్జ్ కింద చూసి, టేబుల్ కింద చూసి, మొత్తానికి చూసి ఒక పొరకెత్తుకొని దొరకపోయేసరికి మొత్తం ఇల్లు మొత్తం ఊడిసిందంట. ఎందుకు ఇంత ప్రయాసపడుతుంది? సరే, ప్రయాసపడింది అంటే మన భాషలో చెప్పుకోవాలంటే 10 రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. 10 రూపాయలు ఉంటే 1 రూపాయి పోయిందంట. 1 రూపాయి పోయేసరికి మొత్తానికి ఎతికింది. 1 రూపాయి దొరికింది. దొరికేసరికి ఏం చేసిందండి తెలుసా? తన ఫ్రెండ్స్ని, చెలికెత్తలను అందరినీ పిలిపించి 10,000 పెట్టి ఫంక్షన్ చేసిందంట. ఏం చేసిందంట? 10,000 పెట్టి. అదేంటి 1 రూపాయి పోతే లేదా 1 రూపాయి దొరికితే 10,000 పెట్టి ఫంక్షన్ చేయడం ఏంటి? ఇదేంటి విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారా? అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, యూదుల ఆచారం ప్రకారం, యూదులకు ఒక ఆచారం ఉంటుంది. యూదుల ఆచారం ప్రకారం యూదులు ఏం చేస్తారంటే, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి, పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి పెళ్లి సంబంధం కుదిరింది. ఒక 2-3 నెలల ముందో 2 నెలల ముందో పెళ్లి సంబంధం కుదిరింది అనుకో. వాళ్ళు చేసే పని ఏంటంటే, పెళ్లి కొడుకు ఏం చేస్తాడంటే, పెళ్లి కొడుకున్న తరపున వాళ్ళ కుటుంబ సభ్యులు ఏం చేస్తారంటే, ఒక 10 వెండి నాణ్యాలను తీసుకొని పెళ్లి కూతురికి ఇస్తారు. పెళ్లి కూతురికి ఇచ్చి ఆమె ఏం చేయాలంటే ఆ 10 వెండి నాణ్యాలను జాగ్రత్తగా పెట్టుకొని
పెళ్ళి అయ్యే రోజు ఏం చేయాలంటే ఆ 10 వెండి నాణ్యాలు తీసుకొని వచ్చి పెళ్లి కొడుక్కి ఇవ్వాలి. ఎందుకు ఈ ఆచారం అంటే ఆమె 10 వెండి నాణ్యాలను కాపాడుకుంటుందా లేదా? 10 వెండి నాణ్యాలను కాపాడుకోగలిగినప్పుడు ఆమె చాలా జ్ఞానవంతురాలు, ఆమె కుటుంబాన్ని బాగా కట్టుకోగలుగుతుంది, ఆమె తెలివైన స్త్రీ అని నమ్మేవాళ్ళు. ఆమె ఈ 10 వెండి నాణ్యాలు ఏదైనా పోగొట్టుకునింది అనుకో, ఈ 10 వెండి నాణ్యాలనే కాపాడుకోలేకపోతే కుటుంబాన్ని ఏం కాపాడుకుంటుంది, పిల్లల్ని ఏం కాపాడుకుంటుంది, భర్తని ఏం కాపాడుకుంటుంది, కుటుంబాన్ని ఏం కట్టుకుంటుంది అని ఆ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకునేవాళ్ళు. ఆమెకి ఆ పెళ్ళి క్యాన్సిల్ అయిపోయేది, ఇలా నాణ్యం పోగొట్టుకునిందంట అనేసి పెళ్ళి ఆమెకి ఎవరు పెళ్లి కొడుకుని ఇచ్చేదానికి ఇష్టపడరు. ఇది యూదుల హిస్టరీ. ఇక్కడ దీన్ని బట్టి మనం చూస్తే ఈమె ఎందుకు ఎతకుతుందంటే, ఈమె ఆ వెండి నాణ్యం దొరికిన వెంటనే ఇంత ఖర్చు పెట్టి ఎందుకు గ్రాండ్గా ఫంక్షన్ చేస్తుందంటే, ఆమెకు క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్న పెళ్ళి, ఆమె ఇంకా అయిపోయింది నా పెళ్ళి అనుకుని, నా జీవితం అయిపోయింది అనుకున్న పరిస్థితులు ఆమెకు దొరికింది. ఇది దేనికి సాదృశ్యమో తెలుసా? అసలుకి ఇంతకీ నాణ్యం ఎందుకు పోయింది? నాణ్యం ఎందుకు పోయిందమ్మా? ఆమె యొక్క నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల తన జీవితాన్ని పాడు చేసుకునే ప్రయత్నం చేసింది. అజాగ్రత్త వల్ల పెళ్ళి క్యాన్సిల్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది. అంటే ఇక్కడ ఆ నాణ్యము, పోయిన నాణ్యం ఎవరికి సాదృశ్యం? ఆ స్త్రీ ఎవరికి సాదృశ్యం అంటే మనకే. మనం ఏం చేస్తున్నామంటే అజాగ్రత్తతో మన ఆత్మీయతను పోగొట్టుకుంటూ ఉంటాం. చాలా మందిలో అజాగ్రత్త. పోయిన వారం కొంతమంది వచ్చారు, ఈ వారం కొద్దిగా తగ్గారు. కారణం ఏంటి? అజాగ్రత్త. ప్రార్థన చేయరు. కారణం ఏంటి? ఈరోజు ప్రార్థన చేశారు బ్రదర్ అన్నాం అనుకో, లేదు బ్రదర్, ఎందుకు చేయలే, టైం లేదు బ్రదర్. కారణం ఏంటి? అజాగ్రత్త. సరేలే ఈరోజు వాక్యం చదవాలా, రేపు చదువుకుందాంలే, అజాగ్రత్త. మందిరానికి ఈ వారం పోకపోతే ఏం కాదులే, వచ్చే వారం పోదాంలే. సంవత్సరానికి 3 సార్లు పోతే చాలులే, లేదా నెలకు ఒకసారి బల్లారాధనకు పోతే చాలులే. కారణం ఏంటి? అజాగ్రత్త. మందిరానికి లేటుగా పోయినా పర్వాలేదులే. ఏంటిది? అజాగ్రత్త. అజాగ్రత్త ఎప్పుడూ పనికిరాదు. ఆత్మీయతలో అజాగ్రత్త పనికిరాదు. అజాగ్రత్త కలిగి ఉంటే మనం ఏమైపోతామంటే పతనం అయిపోతాము, మన జీవితంలో నాశనాన్ని కొని తెచ్చుకుంటాము. హల్లెలూయా. ఒకడు ఫేస్బుక్లో పెట్టాడు ఒక వీడియో, ఒక ఫేస్బుక్లో వచ్చింది. ఏంటంటే రైలు వస్తూ ఉంది. రైలు వస్తూ ఉంటే ఒకడు ఏం చేశాడంటే, ఈ దాన్ని ఏమంటారు, ఫోటోని తీసుకుంటారు, ఏమంటారు దాన్ని, సెల్ఫీ. ఆ సెల్ఫీ తీసుకోవడానికి, ఆ స్టిక్తో సెల్ఫీ తీసుకోవడానికి అటు పెట్టుకొని రైలు వస్తుంది. రైలు దగ్గరికి వచ్చినప్పుడు సెల్ఫీ తీసుకోవాలనుకున్నాడు. రైలు స్పీడ్లో వస్తుంది. అక్కడ నుండి ఆ రైలు డ్రైవర్ గమనించి హార్న్ కూడా వస్తా అన్నాడు. బలంగా హార్న్ వస్తా అన్న ఇతడు పట్టించుకోకుండా దగ్గరికి వచ్చిన వెంటనే సెల్ఫీ తీసేసి పక్క జరిగేయాలి అనుకుని ఏం చేశాడంటే, ఆ సెల్ఫీలో అట్లా చూస్తా, సెల్ ఫోన్లో చూస్తే వెనక నిలబడ్డాడు. స్పీడ్లో వస్తుంది. స్పీడ్లో వస్తే పక్క జరుపుకుందాం అనుకున్న ఆ వ్యక్తికి ఫాస్ట్లో వచ్చి హార్న్ వేస్తానని తప్పించుకోవాలా, నేరుగా వచ్చి కరెక్ట్గా ఈ బ్యాక్ సైడ్ కొట్టింది, తలకి తగిలింది. మొత్తానికి గిర్రం తిరిగి రాళ్ల మీద పడ్డాడు, ఆ కంకర రాళ్ల మీద పడ్డాడు. ఆ ఫోర్సు అంత స్పీడ్లో వస్తున్న రైలు సగం భుజానికి తలకాయకి తగిలితే ఎలా ఉంటుంది చూడండి. తగిలి గిర్రని కింద పడ్డాడు, స్పాట్లో చచ్చిపోయాడు. కారణం అజాగ్రత్త. ఏం కాదులే, దగ్గరికి వచ్చిన తర్వాత అలా తప్పించుకునేద్దాం, దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సెల్ఫీ తీసుకొని పక్క జరిగేద్దాం అనుకున్నాడు. అజాగ్రత్త వల్ల ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. మన జీవితంలో కూడా ఈ వారం పోకపోతే ఏమవుతుందిలే, ఎడిగిపోతే ఏమవుతుందిలే, ఈరోజు ప్రార్థన చేసుకోకపోతే ఏమవుతుందిలే అని అనుకున్నప్పుడే నీ ప్రాణం పోతే, ఈరోజు ప్రార్థన చేసుకోకుండా పడుకుంటే ఏం కాదులే అనుకున్న ఆ రోజే నీ ప్రాణం దేవుడు తీసేసుకుంటే, లేదా దేవుని రాకడ వచ్చేస్తే నువ్వు యాడికి వెళ్తావు? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు, నిత్య నాశనానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అజాగ్రత్త పనికిరాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఒక ఆమె ఏం చేసిందంటే, ఒక సంవత్సరం బెడ్ ఏమో, ఆ సంవత్సరం బెడ్ని నడింట్లో పడుకోబెట్టి టీవీ పెట్టేసి నీళ్ళు కాగాయి దాన్ని తీసుకొని బాత్రూంలోకి వెళ్ళాలి. సీరియల్ చూస్తూ ఉంది, నీళ్ళు అయిపోయినాయి అనేసి మధ్యలో బ్రేక్ వచ్చేసరికి సరణ వేసి ఆ నీళ్ళని తీసుకొని వెళ్తా మొగల రేకులు అని వచ్చేసరికి ఆగింది. మొగలి రేకులు, అరటి ఆకులు, తమలపాకులు అనేసరికి సరణాగి
అడ్వర్టైజ్మెంట్ని అలా చూసింది. చూసేసరికి సడన్గా చేతులు కాలిపోయాయి. కొంతసేపు ఆగడు చూసి వెళ్దాం అనేసరికి చేతులు కాలిపోయాయి. చేతులు కాలేసరికి ఆ గుండాన్ని అలా వదిలేసింది కిందకి. వదిలేసరికి అది పక్కన పడి ఆ నీళ్లు మొత్తం ఆ పాప మీద, ఆ చిన్న బిడ్డ మీద పడిపోయినాయి. పడిపోయేసరికి ఆ బిడ్డ ఏడుస్తుంది, కేకలేస్తూ ఉంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ కంగారుగా వచ్చేసి ఏమైందని చూస్తే సీరియల్ మైకులో మొత్తానికి నీళ్లు పోయేసింది అనేసి వాళ్ళు కూడా టెన్షన్గా ఆ బిడ్డను ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని పోయినారు. గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోతే డాక్టర్లు మొత్తానికి చూసి బయటకు వచ్చి డాక్టర్ ఏం చెప్పాడంటే, అమ్మా నీళ్లు విపరీతమైన వేడిగా ఉండడం వల్ల సున్నితమైన దేహం కదా, మెత్తటి దేహం కాబట్టి, మెత్తటి చర్మం కాబట్టి చర్మం మొత్తం కాలిపోయింది. ఆ నీళ్లు ముక్కులోకి కళ్ళలోకి నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల బిడ్డ చనిపోయిందని చెప్పారు. హల్లెలూయా. ఆమె నిర్లక్ష్యం వల్ల బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. చూసారు, నిర్లక్ష్యం, అజాగ్రత్త అనేది ఎంత ప్రమాదమో చూసారా. అలానే మనం లోక సంబంధంగా ఉన్నటువంటి అజాగ్రత్త ఇంత ప్రమాదం అయినప్పుడు, దేవుని విషయంలో అజాగ్రత్త ఉంటే, దేవుని విషయంలో నిర్లక్ష్యం ఉంటే మరీ ప్రమాదం, మన ఆత్మకే నష్టం. కాబట్టి ఈ ఉపమానం ఏం తెలియజేస్తుందంటే, అజాగ్రత్తగా ఉండడం చాలా ప్రమాదం అని తెలియజేస్తుంది. నెంబర్ 1, గొర్రె, తప్పిపోయిన గొర్రె వల్ల మనకేం అర్థమవుతుంది ఉపమానం వల్ల? లోకాశలకి పడిపోయిన గొర్రె అని మనం చూస్తున్నాం. రెండోది ఏంటంటే, అజాగ్రత్త వల్ల ఆత్మీయతను పోగొట్టుకోవడం. నాణ్యాన్ని ఆమె ఎలా పోగొట్టుకుందో మనం అజాగ్రత్త వల్ల ఆత్మీయతను పోగొట్టుకుంటాం. కాబట్టి ఆత్మీయతను మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? పోగొట్టుకోకూడదు. అజాగ్రత్త చాలామందికి మామూలుగా మందిరం ఎన్ని గంటలకమ్మా? ఎన్ని గంటలకు మందిరం? 10 గంటలకి. ముందు 9:30 కొనింది. ఇప్పుడు నేనేం చేశానంటే 10 గంటలకు మార్చాను. ఎందుకంటే కొద్దిగా లేటుగా వస్తుండారని. కొద్దిగా లేటుగా పెడితే ఏమైనా సమయాన్ని కలుసుకుంటారేమో 10 గంటలకు పెడితే మన వాళ్ళు ఏం చేస్తుంటారు తెలుసా? 10:15కి, 10:30కి, 10:45కి, 11కి ఆమెన్ అనేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. దీన్ని ఏమంటారు? నిర్లక్ష్యం, అజాగ్రత్త. ఇప్పుడు ఇదే 10 గంటలకు నేను ఒక ఆఫర్ పెట్టాను అనుకో. ఏం ఆఫరు? ఏనాళ్ళు అందరూ ఏం ఆఫరు? 10 గంటలకు వచ్చిన వాళ్ళకి 10,000 ఇస్తాననేసి ఆఫర్ పెట్టిన అనుకో. ఈరోజు ఏం చేసింటారు? తొక్కుకుంటా వచ్చింటాం బ్రదర్. ఈరోజు నాకు అనారోగ్యం, మంచం మీద ఉన్నాను, నేను రాలేనన్నోడు కూడా ఏం చేసింటాడు? నడుచుకుంటా, కర్ర పట్టుకుని నడుచుకుంటూ వచ్చేసింటాడు. నాకు పని ఉందన్నోడు కూడా పని పక్కన పెట్టి, అమ్మో 10,000, రోజుకి 10,000, 10 గంటలకు వస్తే 10,000 కాబట్టి వెళ్ళిపోవాలనేసి ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి వచ్చేసింటారు. ఎందుకు? డబ్బు మాయ, డబ్బు చేసే మాయ. అంటే డబ్బుకి ఎక్కువ విలువిస్తున్నాం, దేవునికి ఎక్కువ విలువిస్తున్నామా? మన హృదయంలో ఎవరికి విలువ ఎక్కువ ఉంది? మన పనులకే దేవునికా? డబ్బుకే దేవునికా? మనది ఎలా ఉంటుందంటే మొత్తం రివర్స్ అన్నమాట. బైబిల్లో యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే మన వాళ్ళు మొత్తానికి రివర్స్ అన్నమాట. వాక్యం అనే చోట డబ్బు పెట్టుకుంటారు. ఆది యందు డబ్బు ఉండెను, డబ్బు దేవుని యొద్ద ఉండెను, డబ్బే దేవుడై ఉండెను. ఎందుకని? నీకు డబ్బే దేవుడు. ఇప్పుడు 9 గంటలకి మామూలు పనికి, ఉద్యోగానికి 9 గంటలకు రమ్మన్నారు అనుకో. మీరు ఎన్ని గంటలకు పోతారమ్మా? పని 9 గంటలకంటే, లేదా మేస్త్రి పని కావచ్చు, లేదా ఇంకో జాబ్ కావచ్చు, 9 గంటలకంటే ఎన్ని గంటలకు పోతారు మీరు? 8 గంటలకే రెడీ అయ్యేసి 9 గంటలకంతా షార్ప్గా వెళ్ళిపోతారు. కానీ మందిరం 10 గంటలకంటే మీరు ఎందుకు లేటుగా వస్తుంటారు? ఎందుకు లేటుగా వస్తుంటారు? డబ్బు ఏమైపోయింది? గొప్పదైపోయింది. మన వాళ్ళు సర్వసాధారణంగా ఒక పాట పాడతారు. ఏం పాట? రాజాని భవనంలో పాట తెలుసా? పాడతారు కదా. ఏమని? రాజాని భవనములో రేయి బగలు వేచియుందును. ఎలా వేచి ఉంటారంట? రేయి పగలు. నిజమేనా? మన లోకస్తులు అబద్ధాలు ఆడితే మన వాళ్ళు ఏం చేస్తారంటే అబద్ధాలు పాడతారన్నమాట. ఆ పాటకి ఏమైనా న్యాయం చేస్తామా? మనం పాడే పాటలకు ఏమైనా న్యాయం చేస్తామో? పాడతాం, కానీ ఆ పాటలకు న్యాయం చేయగలుగుతామా? రేయి పగలు వెయిట్ చేస్తావు నువ్వు?
అసలుకి పగలపూట వెయిట్ చేయలేకపోతా ఉన్నాం, నిర్లక్ష్యం మనలో. ఒకసారి ఏం జరిగిందంటే ఒక ఊరిలో ఒక క్రైస్తవ కుటుంబం ఉండేది. ఆ క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి కుమారుడు బాగా వర్ధిల్లాడు, స్థిరత్వం కలిగి స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే, నాయనా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, స్థిరపడ్డావు మొత్తానికి ఎట్టో ఒకటి చదువుకొని, కాబట్టి దీనికి కృతజ్ఞత కొడుగ్గా సంఘంలో ప్రేరు పెట్టిద్దాం నాయనా అంటే, సరే అమ్మా పెట్టిద్దాం, ఎంత కావాలో చెప్పు, ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టేద్దాం, చేసేద్దాం, ఓకే అంటే, సరే నాయన నువ్వు ఖర్చు పెట్టేది అది కాదు, నువ్వు వచ్చి కూర్చోవాలి నాయన ప్రార్థనలు అంటే, నా గురించి నీకు తెలిసిందే కదా, నేను చాలా బిజీ అని నీకు తెలుసు కదా, నాకున్న పనులు నీకు తెలుసు కదా, కాబట్టి మొత్తానికి ఎంత కావాలని నేను ఇస్తాను, నేను రాలేనమ్మా అని చెప్పాడు. సరే ఒకరోజు అమ్మ నాన్న ఇద్దరు మందిరానికి వెళ్తారు. రే ఆదివారం కదా ఈరోజు, మందిరానికి వెళ్దాం రా నాన్న అంటే, అమ్మా నా గురించి నీకు తెలిసిందే కదే, నాకు ఈరోజు మామూలుగా ఆదివారం కూడా నాకు సెలవు ఉండదు, నేను ముందుగా బిజీ, కాబట్టి నాకు టైం లేదమ్మా అన్నాడు. ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే కుటుంబ ప్రార్థనకు వచ్చి కూర్చోమంటే, అమ్మ నాకు టైం లేదమ్మా, నన్ను వదిలిపెట్టి, నన్ను పట్టించుకోవద్దు, మీ పనులు మీరు చూసుకోండి, మీరు ప్రేయర్లు కూర్చోండి, మీరు ఉండండి, మీరు ప్రార్థన చేయండి నా కోసం అనేసి మొత్తానికి అలా చెప్తూ కాలం అంతా అయిపోయింది. చివరికి ఒకనొక రోజు చనిపోయాడు. చనిపోయేసరికి దేవుని సింహాసనం ఎదురు నిలబడినప్పుడు అక్కడ జీవగ్రంథం ఉంది. జీవగ్రంథాన్ని ఓపెన్ చేసి దేవదూత ఇతని పేరుంది ఏమని చూస్తా అంటే, దేవుడు ఏమన్నాడంటే, అవసరం లేదు క్లోజ్ చేసేయండి. వెంటనే అతడు అన్నాడు, ప్రభువా అందరిది కనీసం ఉందో లేదో చెక్కింగ్ అయినా చేసావు, నా పేరు చూడడానికి కూడా ఇష్టపడకుండా ఎందుకు వెంటనే మూసేస్తున్నావు నాయన అంటా ఉంటే, ఇతను నరకానికి తీసుకొని బండి అన్నాడంట. ఆడికి తీసుకొని బండి, ఇతను నరకానికి తీసుకొని బండి అంటే, ప్రభు ఒక్కసారి నా జీవగ్రంథంలో ఉందో లేదో ఒక్కసారి అట చూడండి ప్రభు అంటే, వెంటనే వాచ్ చూసుకొని నాకు టైం లేదు, ఇతను నరకానికి పంపించండి అన్నాడంట. ఏమన్నాడు? ఇతడు చెప్పిన డైలాగే, నాకేం లేదో టైం లేదన్నట్టు దేవునికి కూడా టైం లేదు, నిన్ను పరలోకానికి పంపించడానికి దేవునికి కూడా టైం లేదు. అంటే టైం ఇచ్చిన దేవునికే టైం ఇవ్వలేకపోతున్నావు అంటే నువ్వు ఎంత గొప్పవాడువో. హల్లెలూయా. దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రియమైన దేవుని పిల్లారా. దైవాన్ని ఎవరైతే మొదటి స్థానంలో ఉంచుతారో వారి జీవితాలు ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటాయి, వారి జీవితాలు బాగుంటాయి, వారి బ్రతుకులు బాగుంటాయి. కాబట్టి మనలో నిర్లక్ష్యం, అజాగ్రత్త అనేది పనికిరాదు అనేది ఈ రెండో ఉపమానం యొక్క భావం. చివరిగా మూడో ఉపమానాన్ని చూసుకొని ముగించుకుందాం. అంటే రెండు ఉపమానాలు మీకు టచ్ కాకపోతే, ఒకటి మీరు లోకంలోకి వెళ్ళిపోయిన వారు, లోకంలో కలిసిపోయిన వారు, లోకాశలు లొంగిపోయిన వారు అయి ఉండకపోతే, రెండోది అజాగ్రత్త మీలో లేకపోతే, ఈ మూడోదైనా మీలో ఉంటుంది. ఈ మూడోది ఏంటి చూద్దాం. 15వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఇక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారంట. అందులో చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి దగ్గరకు వచ్చేసి, తండ్రి నీ ఆస్తిలో నాకు భాగం ఇవ్వు అన్నాడు. ఆస్తిలో ఏం చేయి, భాగాన్ని ఇవ్వు అన్నాడు. ఇప్పుడు ఇతనికి ఏం కావాలి? ఆస్తి కావాలా, తండ్రి కావాలా? ఆస్తి కావాలి. ఆస్తి ఇచ్చే తండ్రి వద్దు, కానీ అతడిచ్చే ఆస్తి మాత్రం కావాలి. మనలో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు ఉంటారు. ప్రభువా నన్ను ఆశీర్వదించు అంటారు, నన్ను దీవించు అంటారు. దీవించే దేవుడు మాత్రం వద్దు, ఆశీర్వదించే ప్రభువు మాత్రం వద్దు, మేలు చేసే దేవుడు మాత్రం వద్దు, ఆ మేలులు మాత్రం కావాలి నాకు. కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, ప్రభువా ఈసారి కాదుకునే నాయన, ఇంకా కష్టం వచ్చేంతవరకు నీ ముఖం చూడను నాయన, ఈసారికి నాకు మేలు చేసేయి, మళ్ళీ నీ ముఖం చూడను నాయన అన్నట్టు మేలును కోరుకుంటారు, ఆశీర్వాదాన్ని కోరుకుంటారు. ఆశీర్వదించే దేవుడు వద్దు వాళ్ళకి. మనం ఏం కోరుకోవాలి? ఆశీర్వాదాన్ని కాదు, ఆశీర్వాదానికి కర్త అయినటువంటి దేవుణ్ణి కోరుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా. హల్లెలూయా. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక రాజుగారు రాజ్యాన్ని మారు వేషంలో పర్యటించాడంట. రాజ్యం అంతా తన రాజ్యాన్ని పర్యటించినప్పుడు చాలామంది అక్కడ పేదవాళ్ళు కనపడ్డారంట, తిండికి లేని వాళ్ళు కనపడ్డారంట, చాలామంది బీదలు కనపడ్డారంట. అందుకని రాజుగారికి కనికరం వచ్చేసి, రాజుగారి జాలి పడిపోయేసి వచ్చేసి మంత్రి గారితో ఒక మాట చెప్పాడంట. మంత్రి గారు అని మంత్రి గారిని పిలిచి,
మంత్రి గారు రాజ్యం అంతా ప్రకటన చేయించండి, అదో రాజ్యంలో ప్రజలకు ఏమి లేదో, వారికి ఏం కావాల్సి వచ్చినా, డబ్బు కావాలా, బంగారు కావాలా, ధాన్యం కావాలా, వెండి కావాలా, వస్త్రాలు కావాలా, ఈ ఆహారం కావాలా, ఏది కావాల్సి వచ్చినా నా ధనాగారం నుండి వాళ్ళని తీసుకుని పొమ్మనండి, వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి పంపించండి అనేసి ఒక ప్రకటన చేయించాడంట. తండోర వేయించారంట. పోయేసి మొత్తానికి తండోర వేసేసరికి ప్రజలందరూ కూడా తొక్కుకుంటూ వచ్చినారంట. ధనాగారం మీద పడేసి వాళ్ళకి కావాల్సిందంతా అడిగి తీసుకొని పోతా ఉంటారంట. బంగారు కావాల్సినోడు బంగారు, వెండి కావాల్సినోడు వెండి, బట్టలు కావాల్సినోడు బట్టలు, అబ్బో వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుని పోతా ఉంటారంట. ఒక్కొక్కడు బస్తాలు బస్తాలు బియ్యం మోసుకొని వెళ్ళిపోతా ఉన్నాడంట. అలా వెళ్తా అంటే అందరూ అలా తీసుకుని వెళ్తుంటే ఒక్కడు మాత్రం రాజుగారిని అలా తీక్షణంగా చూస్తూ ఉన్నాడంట. రాజుగారిని తీక్షణంగా బట్టలన్నీ కొద్దిగా నలిగిపోయి కొద్దిగా పేదవాడుగా ఉన్నాడు. తీక్షణంగా రాజుగారిని చూస్తూ ఉన్నాడంట. రాజుగారిని చూస్తుంటే రాజుగారికి అర్థం కాల. నాయనా బాబు, నీకేం కావాలో అది నేను తీసుకొని బాబు, నీకు ఆహారం కావాలా, ధాన్యం కావాలా, బంగారు కావాలా, తీసుకొని పో, నీకు ఏది కావాలంటే తీసుకొని పో అన్నాడంట. రాజా, ఏదైనా తీసుకొని పోవచ్చా అన్నాడంట. నువ్వు ఏదైనా తీసుకొని పోవచ్చు బాబు, నీకు ఏం కావాలో తీసుకో, ఏది కావాలంటే అది పట్టుకొని పో అన్నాడంట. వెంటనే వెనక ముందు ఆలోచించకుండా పరిగెత్తుకుంటా వచ్చి రాజుగారిని భుజం మీద వేసుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? పరిగెత్తుకుంటూ రాజుగారు ఇట్టంటే ఎత్తుకొని భుజం మీద వేసుకొని మోసుకుంటూ వెళ్ళిపోతున్నాడంట. వేసుకొని వెళ్ళిపోతా అంటే రాజుగారు ఇదేంది నన్ను మోసుకొని వెళ్ళిపోతానంటే మొత్తానికి ఇదిలించుకొని కిందకి దిగి, రేయ్ నీకేమైనా పిచ్చే మెంటలరా, నీకేం కావాలో అంతా ఎత్తుకొని పోరా, బంగారు కావాలి, వెండి కావాలి, అందరూ తీసుకొని పోతాడు, నువ్వు నన్ను ఎత్తుకొని పోతాడు ఏంటరా అంటే, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, రాజా వీళ్ళందరూ తెలివి తక్కువ వాళ్ళు. ఒకడేమనుకున్నాడంటే బంగారు కావాలనుకున్నాడు, ఒకడు వెండి కావాలనుకున్నాడు, ఒకడు ఆహారం కావాలనుకున్నాడు. కానీ ఈ బంగారానికి, వెండికి, సకల ఆశీర్వాదాలకు, సకల సంపదలకి అధినేత ఎవరు? నువ్వు. నిన్నే కోరుకుంటే ఇవన్నీ నావైపోతాయి కదా, నిన్నే కోరుకుంటే ఇవన్నీ నావైపోతాయి కదా, అందుకే నిన్నే కోరుకొని ఎత్తుకొని వెళ్ళిపోతానని రాజా అన్నాడంట. హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉంటామంటే ఆ బంగారు వెండి ఎత్తుకొని పోతాం అలాంటి బ్యాచ్ అన్నమాట. మనం ఈ బ్యాచ్లో ఉండం. మనం ప్రభువునే కోరుకుంటే ఇవన్నీ నా వెనకాల వస్తాయి. చాలామంది డబ్బు వెనకాల పడిపోతూ ఉంటారు, వ్యక్తులు వెనకాల పడతా ఉంటారు, ఆస్తులు వెనకాల పడతా ఉంటారు, వేటి వెనకాల పడతా ఉంటారు. అవన్నీ ప్రభువు వెంట నువ్వు ఉంటే అవన్నీ నీ వెనకాల ట్రైన్ లాగా వచ్చేస్తాయి అంతే. హల్లెలూయా. ట్రైన్ ఎలా వస్తాయో పట్టాల వెనకాల, పట్టాల మీద అలా ఆ భోగిలు వచ్చినట్టు నీ వెనకాల అవి రావాలంటే ప్రభువు వెనకాల నువ్వు ఉండాలి. అది ఇతనికి అర్థం కాల. అందుకే తండ్రిని కాకుండా ఆస్తిని కోరుకున్నాడు, ఆస్తిని తీసుకున్నాడు, దూరదేశం వెళ్ళిపోయేసి దాన్ని దుర్వ్యాపారాలు ఖర్చు పెట్టేశాడంట. మనలో కూడా చాలామంది దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించిన తర్వాత దాన్ని పేకాటకని, కోళ్ల పందాలకని, లేదా ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ, చెడు వ్యసనాలు కానీ, రకరకాల వాటికి ఖర్చు పెట్టేసి దాన్ని వృధా పరుస్తూ ఉంటారు. సేమ్ ఇలా ఈ వ్యక్తి కూడా వృధా పరిచేశాడు, మొత్తం పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఆ రాజ్యంలో కరువు వచ్చిందంట. ఆ దేశంలో కరువు వచ్చేసరికి ఇతనికి తిండి దొరకలా. తిండి దొరకపోయేసరికి ఆకలేసి పందులు మేపడానికి పోయాడంట. ఏం మేపడానికి పోయాడంట? చూడండి అన్నమాట. 15వ వచనం చదవండి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పందులు మేపడానికి వెళ్ళాడంట. పందులు మేపడానికి వెళ్తే చివరికి ఆ పందులు తినే పొట్టు ఆ పందులు తినే ఆహారం తిందాం అనుకుంటే అది కూడా దొరకలేదంట. ఎంత దయనీయమైన పరిస్థితికి వెళ్ళిపోయాడు చూడండి. ఇలాంటి పరిస్థితుల్లో అతడు ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఒరే, పందులు తినే పొట్టు తిందామని ఇష్టపడినాను, అది కూడా నాకు దొరకలేదే అనే బాధలో ఏం నిర్ణయం తీసుకున్నాడంటే మరలా 17వ వచనం, బుద్ధి వచ్చినప్పుడు వాడు అన్నాడు. ఇక్కడ ఏం చేశాడంటే మరలా నిర్ణయం తీసుకున్నాడు. బుద్ధి వచ్చిందంట. చాలామందికి విశ్వాసాలు తప్పారు అంటే కొంతమంది పొరపాటు ఉండొచ్చు, కానీ
కొంతమంది విశ్వాసులు వెళ్ళిపోయినప్పుడు పాస్టర్ మీద నిందేస్తూ ఉంటారు, కాపరి మీద నిందేస్తూ ఉంటారు. కాపరిది ఏమి ప్రాబ్లం ఉండదు, విశ్వాసదే ప్రాబ్లం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ చూడండి, తండ్రి వద్ద నుండి అతడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వచ్చాడంట? బుద్ధి వచ్చినప్పుడు. గొర్రెకైతే బుద్ధి ఉండదు, కానీ మనిషికి ఏముంటుంది? గొర్రె అయితే తప్పిందంటే ఒక అర్థం ఉంది, కాపరి నుండి దూరం అయిపోయిందంటే ఒక అర్థం ఉంది. కానీ మనిషికి బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. జ్ఞానం ఉండి తప్పిపోయాడంటే అది కాపరి తప్పు కాదు, ఆ వ్యక్తి తప్పే. ఇప్పుడు చూడండి, ఈ వ్యక్తి ఏం చేశాడంటే బుద్ధి వచ్చినప్పుడు మరలా తిరిగి వచ్చాడంట. తిరిగి వెళ్ళి ఏమనుకున్నాడంటే, నా తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఏం చేయాలంటే, అంటే ఇతడు యూదులకు ఒక ఆచారం ఉంటుంది. యూదులకి వాళ్ళ హిస్టరీ మనం చూసినప్పుడు యెహోవా అనే పేరుని చాలా పవిత్రంగా భావిస్తారు వాళ్ళు. యెహోవా అనే పేరు ఎత్తడానికి భయం వాళ్ళకి. ఎంత భయం అంటే, ఇప్పుడు యెహోవా అనే పేరు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, లేవీయులు ఆ ధర్మశాస్త్రాన్ని మరలా జిరాక్స్ చేసేటప్పుడు, చేతితో జిరాక్స్ చేసేటప్పుడు, ఆ జిరాక్స్ చేసేటప్పుడు రాయాల్సి వచ్చింది అనుకోండి, యెహోవా అనే పేరు రాయాల్సి వచ్చింది అనుకో, వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యెహోవా అనే పేరు రాయరు. వెళ్ళేసి ఏం చేస్తారంటే స్నానం చేసుకొని మరలా వచ్చి యెహోవా ఇట్లనెను అని రాస్తాడు. మరలా యెహోవా అనే పేరు వచ్చింది అనుకో, ఒక లైన్లో యెహోవా అని వచ్చింది, కింద లైన్లో మళ్ళీ యెహోవా అని వచ్చింది, వెంటనే మరలా లేచిపోయి మళ్ళీ స్నానం చేసుకుని మరలా వచ్చి కూర్చొని మళ్ళీ యెహోవా అని రాస్తారు. అంత భయం అనమాట, అంత భయం యెహోవా అనే పేరు, అంత పవిత్రంగా భావిస్తారు. కాబట్టి ఎక్కువగా వాళ్ళు యెహోవా అనే పేరు డైరెక్ట్గా ఎత్తరు. ఎందుకంటే బైబిల్లో ఏముందంటే, యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, నీ దేవుని నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు ఎత్తకూడదు అనే ఒక భావన వాళ్ళు. అందుని బట్టి యెహోవా అనే పేరు ఎక్కువ వాడరు వాళ్ళు. ఆ యెహోవా అనే పేరులో ఆ సెంటెన్స్లు ఏం వాడతారంటే పరలోకం అని వాడతారు. ఏమని వాడతారు? పరలోకంలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు కనుక దేవుని పేరు ఎత్తకుండా పరలోకం అనే మాట యాడ్ చేస్తారనమాట. పరలోకం అనే పేరు మాట్లాడతారు. అందుకే ఇక్కడ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, ఏమనుకున్నాడంట, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని. పరలోకము ఎదుట అంటే ఇక్కడ పరలోకం అనే చోట ఏం పెట్టుకోవాలి? యెహోవా. ఇప్పుడు యెహోవా అని పేరు పెట్టుకుంటే ఏమని వస్తుంది అక్కడ? తండ్రి, నేను యెహోవాకును విరోధముగా నీ ఎదుటను పాపము చేసి తిని అని అర్థం వస్తుంది. అంటే యెహోవా ఇతనికి తెలుసు, ఇతనికి దేవుని గురించి తెలుసు. దేవుని గురించి తెలిసి తప్పిపోయిన వాడు ఇతడు. ఆ గొర్రె విషయంలో మనం ఏమనుకున్నాం? లోకంలో తప్పిపోయింది, లోకాశలకు తప్పిపోయిన గొర్రె అక్కడ సందర్భం. రెండో ఉదాహరణలో మనకేమర్థమైంది? అజాగ్రత్త. మూడోది ఏంటంటే తెలిసి కావాలనే తప్పిపోయిన వ్యక్తి. తెలిసి కావాలనే తప్పిపోయిన వ్యక్తి. ఎందుకంటే ఇతనికి పరలోకం గురించి తెలుసు, యెహోవా గురించి తెలుసు. తెలియని వాడుగా ఏం కాదు. ఇక్కడ మనలో కూడా మన బ్యాచ్ అనమాట ఇతడు. మనకు కూడా దేవుని గురించి తెలుసు, కానీ మనం తప్పిపోతూ ఉంటాం. తప్పిపోయి ఈ వ్యక్తి ఏమనుకున్నాడంటే 3 నిర్ణయాలు తీసుకున్నాడు. ఏంటి ఆ నిర్ణయాలు? నాతో పాటు చెప్పండి. నెంబర్ 1, తండ్రి. నాతో పాటు చెప్పండి అందరూ. అతడు తీసుకున్న 3 నిర్ణయాలు. తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 డైలాగులు కొట్టాలనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి 3 డైలాగులు కొట్టాలనుకున్నాడు. ఏమేం డైలాగులు అవి? నెంబర్ 1 డైలాగ్ నాతో పాటు చెప్పండి. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని. మొదటి డైలాగ్ చెప్పాలి. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర. రెండో డైలాగ్ ఏమనుకున్నాడు? రెండో డైలాగ్ ఏం చెప్పాలనుకున్నా? నాతో పాటు చెప్పండి. ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. అయ్యా, నీ కుమారుడని నేను అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదు నాయన, నేను పాపిని నాయన అనే ఒక రెండో డైలాగు. మూడో డైలాగ్ ఏంటంట? నాతో పాటు చెప్పండి. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదును. మూడో డైలాగ్ ఏంటంటే, అయ్యా, నీ కూలోల్లో ఒకడికి పెట్టుకొని ఆయన నన్ను అని చెప్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఆస్తి మొత్తం తీసుకొని పోయినాను, ఇంక తండ్రి నన్ను చేర్చుకోవడో, నన్ను మెడబెట్టి మళ్ళీ గింటేస్తాడేమో అని ఒక ఆలోచన ఏమనుకున్నాడంటే, తండ్రి, నీకు దేవునికి విరోధంగా నేను పాపం చేశాను నాయన, అదో
నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను పాత్రుని కాదు, నీ కూలోళ్ళు ఒకడికి పెట్టుకో అని ఈ 3 డైలాగులు కొట్టాలనుకున్నాడు. ఈ 3 డైలాగులు కొట్టాలని సిద్ధపడేసి మెల్లిగా నడుచుకుంటా తండ్రి దగ్గరికి వెళ్తా అన్నాడు. తండ్రి దగ్గరికి వెళ్తా అంటే తండ్రి ఏం చేశాడంట 20వ వచనం నేను చదువుతాను. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కోపపడి, ఏందమ్మా కోపపడి అనుందా? మరలా చదువుతున్నా. వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కోపపడి అనుందా? ఏం పడ్డాడంట? కనికరపడి. ఇన్ని చేసిన తర్వాత ఎవడైనా తండ్రిని చేర్చుకుంటాడా? ఆస్తి మొత్తం తీసుకొని పోయి దుర్వ్యాపారం చేసుకొని తండ్రి వద్దనుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత, తండ్రి మాటను ధిక్కరించి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనమైతే ఏం డైలాగులు కొడతాం? తండ్రులు అయితే ఏం డైలాగులు కొడతారు? రేయ్ ఏం ముఖం పెట్టుకొని వచ్చేవారు నువ్వు? సిగ్గుందా నీకో? శరం ఉందా నీకో? నా కొడుకు ఎప్పుడో చచ్చిపోయాడు పోరా అనేసి మెడక పెట్టుకొని గెంటేసే తల్లిదండ్రులు ఉంటారు. హల్లెలూయా. కానీ ఈ తండ్రి ఎంత గొప్పవాడు చూడండి. పరలోకపు తండ్రి ఎంత గొప్పవాడు అంటే, అతడు పాపం చేసి దేవునికి దూరంగా వెళ్ళిపోయి దేవునికి అవిధేయంగా బ్రతుకుతున్నా అతని మీద కనికరపడి. హల్లెలూయా. మనలో కూడా చాలామంది ప్రియమైన దేవుని పిల్లరా ప్రార్థన చేస్తూ ఉంటారు. అంటే దేవుని గురించి తెలుసు, ప్రార్థన ఏమో చేస్తూ ఉంటారు, వాక్యం ఏమో చదువుతూ ఉంటారు, మందిరానికి ఏమో వస్తూ ఉంటారు, కానీ లోపల తప్పిపోయి ఉంటారు. వాక్యం తెలిసి తప్పిపోయి ఉంటారు. తెలిసి కావాలని తప్పిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారిని దేవుడు చూసి చెప్తున్నాడు, నా బిడ్డ మారతాడేమో, నా బిడ్డ నా వైపు తిరగతాడేమో. ఆ కనికరము గల తండ్రి ఇప్పటికి కూడా చేతులు చాచి ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలు చూడండి, ఆ కుమారుడు వచ్చిన వెంటనే కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద. ఇప్పుడు 3 డైలాగులు చెప్పాలనుకున్నాం లేదా? ఏం డైలాగులు చెప్పాలి? పోయిన వెంటనే తండ్రి నా ముఖం చూడడేమో, నేను పోయిన వెంటనే తండ్రి కాళ్ళు పట్టుకునేసి, తండ్రి పరలోకానికి నీకు విరోధంగా పాపం చేశాను నాయనా, నేను నీ కుమారుని అనిపించుకోవడానికి నేను పాత్రుని కాదు, నీ కూలోడుగా ఒకటిగా ఉంటాను అని ఈ 3 డైలాగులు చెప్దాం అనుకున్నాడు. కానీ తండ్రి చెప్పించాడా? అవకాశం ఇచ్చాడా? అవకాశం ఇలా. వెంటనే అతడు చెప్పకముందే ఇతడే పరిగెత్తిపోయి అతని మీద కనికరపడి అతన్ని ముద్దు పెట్టుకున్నాడంట. మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఎంత ప్రేమ కలిగిన వాడు ప్రియమైన వారలారా. మన పరలోకపు తండ్రి ఎంత జాలి కనికరం కలిగిన వాడు చూడండి. మనం మారాలి అనుకుంటే దేవుడు అవకాశం ఇవ్వడానికి సిద్ధ మనస్సు కలిగిన వాడు. మన పాపాన్ని విడిచిపెట్టి, నేను ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలనుకుంటే ఆయన త్రోసివేసేవాడు కాదు, కానీ మనల్ని దరి చేర్చేవాడుగా మనకు కనబడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు ఆ కుమారుడు అతనితో ఏం చెప్పాడంట? 20 చదవండి, 2 మాటలు చదివేసి ముగించుకునేద్దాం. నెంబర్ 1 డైలాగ్ కూడా వేశాడు. ఏం డైలాగు? పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేయాలి. నెంబర్ 1 డైలాగ్ అయిపోయింది. తర్వాత 2వ డైలాగ్ కూడా అయిపోయింది. 3 డైలాగులు రాసుకొని వచ్చాడు, 2 డైలాగులు అయిపోయినాయి. ఇప్పుడు 3వ డైలాగు లేదు. 3వ డైలాగ్ ఎప్పుడైతే చెప్దాం అనుకున్నాడో, అయ్యా నీ దాసునిగా ఉంటాను నాయన అని చెప్దాం అనుకున్నాడో, వెంటనే ఆ డైలాగ్ రాకముందే తండ్రి ఏమంటున్నాడంట? అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి. మొట్టమొదటిగా వస్త్రాలు తెచ్చాను నా కొడుక్కి. నా కుమారుడు దాసుడు అవడం ఏంటి? నా కుమారుడు నావాడు, నా కుమారుడు ఆస్తికి వారసుడు. తప్పు చేస్తే చేశాడు, మరలా తిరిగి వచ్చాడు, నా కొడుకుని మరలా నా వైపు చూశాడు. కాబట్టి నా కుమారునికి వస్త్రాన్ని మరలా తొడిగించండి. వస్త్రం దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం నాయన? రక్షణకు. పోగొట్టుకున్న మనం ఏ రక్షణ అయితే పోగొట్టుకున్నామో ఆ రక్షణకు సాదృశ్యం. రక్షణకు సాదృశ్యమైన వస్త్రాన్ని తొడిగించి తర్వాత వీని చేతికి ఉంగరం పెట్టండి. ఉంగరం దేనికి సాదృశ్యం? అధికారానికి. నా కుమారుడు, నాకు ఎలాంటి అధికారం ఉందో నా కుమారునికి అదే అధికారం ఉండాలి. నా కుమారుడు మరలా తిరిగి వచ్చేసాడు కాబట్టి నాకు ఎలాంటి గౌరవం ఇస్తాండారో నా కుమారుడిని కూడా అదే గౌరవం ఇవ్వాలి. అదో నా వస్త్రాన్ని ఆయనకు తొడిగించండి, నా ఉంగరాన్ని తీసి అతనికి పెట్టండి, నా గౌరవాన్ని, నా అధికారాన్ని అతనికి కూడా నేను ఇస్తాండాను. ఇక మీదటి నుండి నా కుమారుడు దాసుడు కాదు, నా కుమారుడు అని మరలా చేర్చుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. 3వది ఏం చేశాడంట? చెప్పులు తొడిగించుడి. ఏం తొడిగించుడి? చెప్పులు దేనికి సాదృశ్యం? సమాధానమార్థమైన
సిద్ధ మనస్సు అంటాడు. సమాధానార్థమైన సిద్ధ మనస్సు అనే జోళ్ళు తొడిగించి అంటాడు బైబిల్లో. అంటే చెప్పులు దేనికి సాదృశ్యం అంటే సమాధానానికి సాదృశ్యం. దేనికి సాదృశ్యం అంటే సమాధాన పడుతున్నాం. నా కుమారుడు పాపంతో నిండిపోయిన నా కుమారుడు నేనేం చేస్తున్నాను, నా ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడిగేసి నా కుమారుడు నేనేమవుతున్నాం, సమాధాన పడుతున్నాం అనేసి సమాధానానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, తప్పిపోయిన స్థితిలో మనం ఉన్నామేమో, తెలిసి తప్పిపోయిన వారుగా మనం కనబడుతున్నామేమో. ఇక్కడ ఈ కుమారుడుగా ఉన్నటువంటి చిన్న కుమారుని యేసుక్రీస్తు ఎలా చేర్చుకున్నాడో, తండ్రి అయిన దేవుడు ఎలా చేర్చుకున్నాడో మనల్ని కూడా చేర్చుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ మూడు సందర్భాలు ఖచ్చితంగా ఈ మూడు సందర్భాలు ఎవరికో ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. నెంబర్ 1, లోకాశల్లో పడిపోయిన వాళ్ళు, ప్రభువుని విడిచిపెట్టిన వాళ్ళు, లోకాశల్లో పడి ప్రభువు విడిచిపెట్టిన వాళ్ళైనా ఉండాలి, లేదా అజాగ్రత్త కలిగిన వారు, నిర్లక్ష్యం కలిగిన వారైనా ఉండాలి. ముందున్న ఆత్మీయత కానీ ముందున్న భక్తి జీవితం కానీ విడిచిపెట్టి ముందెలా దేవునిలో ప్రార్థనలో అన్నిట్లో ఉన్న వాటిని విడిచిపెట్టిన అజాగ్రత్త అయినా మనలో ఉండాలి. మూడవదిగా తెలిసి కావాలనే తప్పిపోయిన స్థితి అయినా మనలో ఉండాలి. ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఏ స్థితిలో ఉన్న దేవుడు మన మీద కనికర పడతాడు, మరలా రావడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రభువు మీద